స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మరి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయినటువంటి అప్పటి ఉమ్మడి జిల్లా కరీంనగర్, నేటి సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి తంగలపల్లి మండలం గోపాలపల్లి గ్రామానికి చెందినటువంటి కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అనే పేరు మీద మరి దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం, భూమి కోసం, భుక్తి కోసం తను కూడా ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఐటీఐ చేస్తూ పెద్దపల్లిలో మరి ఉద్యోగరీత్యా ఎన్నో ఆటుపోట్లను తన దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు పడే బాధలను చూసి చలించి తను కూడా వారి కోసం త్యాగం చేసినటువంటి ఒక త్యాగధనుడు మరి ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోవడం బాధాకరం. మరి ఆయన మంచి కుటుంబంలోనే పుట్టిండు, 10 మందికి అన్నం పెట్టే కుటుంబమే. కానీ తన దగ్గర పనిచేస్తున్నటువంటికి అన్యాయం జరిగినప్పుడు ఎదురు తిరిగి మరి ఇలా ఒక 45 సంవత్సరాల అజ్ఞాతవాసంలో మరి ఛత్తీస్గఢ్లో చనిపోవడం బాధాకరం. అటువంటి వీరునికి ఇలా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విప్లవకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ఘనమైన నివాళి అర్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను కోరుచున్నాను. తండ్రి మరియు తల్లి కృష్ణరెడ్డి, తల్లి అన్నమ్మ, వీరికి 2 కుమారులు, ఒక కుమార్తె. పెద్ద అయిన కరుణాకర్ రెడ్డి, చిన్న అయిన సత్యనారాయణ రెడ్డి, మరియు వీరికి అక్క అయినటువంటిది విజయమ్మ. ఈయన హై స్కూల్ మట్టుకు తండ్రి టీచర్ కనుక ఎల్లారెడ్డిపేటలో హై స్కూల్ వరకు పూర్తి చేసిండ్రు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కరీంనగర్లో చేసిండ్రు. కరీంనగర్ నుంచి ఐటీఐ పెద్దపల్లి ఐటీఐ చేసిండు. ఐటీఐ నుంచి తక్కలపల్లి బసంతనాల్లో జాబ్ చేసిండు. జాబ్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాతనే అతడు యూజీ అయ్యాడు. అప్పటి నుంచి గోపాలరావుపల్లికి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాలేదు, వాళ్ళ అన్న కొడుకు చనిపోతే కూడా రాలేదు. ఇంకా ఏమంటుంది వరకైతే రాలే. ఎప్పుడైతే చెన్నారెడ్డి పీరియడ్లో నిర్బంధం లేని టైంలో ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం గోపాలరావుపల్లికి ఒకసారి వచ్చిపోయిన అటువంటి సంఘటన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నాడు అనేది తెలుసు, అంతే తప్ప ఏం లేదు. ఇవాళ పేపరు, టీవీలో చూసుడు ద్వారా అతని ముఖాన్ని చూసి అప్పుడు 45 సంవత్సరాలుగా చూసి అతన్ని గుర్తుపట్టుడు అతడే అనేది కూడా మాకు సాటిస్ఫై అయింది. అతను తెచ్చుకోవడానికి వరకు వాళ్ళన్న ప్రయత్నం చేస్తుండు. తప్పనిసరిగా గోపాలరావుపల్లికి తీసుకొచ్చి అంత క్లియర్ చేస్తానికి అన్న ఎదురు చూస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.